దేవాది దేవుని ఘనమైన శ్రేష్టమైన నామంలో మరి మహిమ ఘనత ప్రభావములు ఆయన నామమునికే కలుగును గాక. ఉదయకాల సమయంలో దేవుని వాక్యంలో నుండి ప్రతి ఉదయకాల సమయంలో కూడా మత్తయి సువార్త మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు 7వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదవబోతూ ఉన్నాం. దయచేసి అందరూ కూడా దేవుని వాక్యాన్ని తెరిచి చూడండి ఒకసారి. ఎవరైనా చదవలేకుండా వారు చదివి సహాయం చేయండి. ఎవరు త్వరగా తీస్తే వారు 7వ అధ్యాయము 12వ వచనాన్ని మాత్రమే ఈరోజు మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. సమ్వన్ ప్లీజ్. మాథ్యూ 7:12. చదవండి. కావున మనుషులు మీకు ఏమి చేయవలని మీరు కోరుదురో అలాగని మీరును వారికి చేయడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది. సో దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మరి మనం ధ్యానం చేస్తున్నటువంటి అంశము లేక మనం ధ్యానం చేస్తున్నటువంటి ఒక విషయం ఏంటంటే దీన్ని గోల్డెన్ రూల్ అంటారండి. గోల్డెన్ రూల్, ద గోల్డెన్ రూల్. ద గోల్డెన్ రూల్ అని చెప్పేసి అంటే ఒక అంటే బంగారంతో కూడినటువంటి ఒక సూత్రం అన్నమాట. బంగారం యొక్క సూత్రం అంటే బంగారం లాంటి సూత్రం. సింపుల్గా బంగారం లాంటి సూత్రం. ఏంటా బంగారం లాంటి సూత్రం? ఎన్నో సూత్రాలు ఉంటాయి, ఎన్నో ప్రిన్సిపల్స్ ఉంటాయి. ప్రిన్సిపల్స్ మనం ఇప్పుడు ఫార్ములాస్ ఉంటాయి. మ్యాథ్స్ చేయడానికి, మ్యాథమెటిక్స్ చేయడానికి ఎన్నో ఫార్ములాస్. a+b², a-b², a+b+c², ఇలా ఎన్నో ఫార్ములాస్ ఉంటాయి కదా. అలాంటిదే మరి ఈ గోల్డెన్ రూల్ ఏంటో మనం ఈరోజు చూడబోతున్నాం. ఆ గోల్డెన్ రూల్ ఎక్కడ చెప్పబడుతుంది అని చెప్పేసి అంటే సర్మన్ ఆన్ ద మౌంట్. ఈ సర్మన్ ఆన్ ద మౌంట్లో లేక ఈ కొండ మీద ప్రసంగంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి ద గోల్డెన్ రూల్ ఏంటో ఒకసారి మనం చూద్దాం. మనుష్యులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురో అలాగుననే మీరును వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ఎవరైనా సరే మనుషులు మనకి ఏం చేయాలని చెప్పేసి కోరుకుంటామో అది మనం ఇతరులకు చేయాలి. ఇది గోల్డెన్ రూల్. చాలా బాగుంది కదా. ఏం చేయాలంట? మనుషులు మనకి ఏం చేయాలని చెప్పేసి చూస్తామో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ లైన్లో ఉన్నటువంటి వారందరూ కూడా నాకు మేలు చేయాలనే చూస్తాను నేను. ఎవరైనా ఆ బ్రదర్ నాకు కీడు చేస్తే బాగుండు, ఆ బ్రదర్ నన్ను మర్డర్ చేస్తే బాగుండు, లేకుంటే ఆ బ్రదర్ నన్ను అంటే నెగటివ్గా ఎవరు ఆలోచన చేయరుగా, అట్లా ఎవరు కోరుకోరు కదా. అలానే మనం ఇతరులకు చేసేటటువంటి ఆ యొక్క విషయం ఏదైతే ఉందో అది వేరే వాళ్ళు మనకు చేయాలని చెప్పేసి అనుకున్నది మనం ఇతరులకు చేయాలి. సో ఇందులో లాజిక్ ఏముంది, పెద్ద ఆలోచన చేయవలసినటువంటి అంశం ఏముంది అని దయచేసి తప్పుగా ఆలోచన చేయవద్దు. ఎందుకంటే మరి ఈ గోల్డెన్ రూల్ అనేటటువంటి ఈ అంశం ఏదైతే ఉందో ఒకసారి ఆ కాంటెక్స్ట్ నేను చదువుతున్నాను, జాగ్రత్త వినండి. మాథ్యూ 7:12 concludes Jesus' sermon on the mount, a radical call to love, humility and kingdom ethics. Jesus distills the entire Old Testament moral law, the law and the prophets into this single principle: active, intentional love for others. Unlike negative formulations of reciprocity in other ancient traditions, do not do to others what you hate. అంటే సింపుల్గా ఇందులో మనం నేర్చుకునేటటువంటి ఒక అంశం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారు యాక్ట్ ఫస్ట్ ఇన్ లవ్ అని చెప్తున్నారు మనకు. యాక్ట్ ఫస్ట్ ఇన్ లవ్ అంటే ప్రేమ చూపించడంలో, అంటే క్రియాపూర్వకమైనటువంటి ప్రేమ చూపించడంలో ముందు ఉండాలి. క్రియాపూర్వకమైన ప్రేమ. ఎలాంటి ప్రేమ?
మాటలతో ఐ లవ్ యూ అని చెప్పేసి అనడం కాదు. ఇది ఎవ్రీవన్ కెన్ సే, ఎవ్రీవన్ అందరూ చెప్పగలిగినటువంటి మాటనే నేను ప్రేమిస్తున్నాను అని చెప్పి. కానీ ఆ ప్రేమిస్తున్నాను అనేటటువంటి మాట ఏదైతే ఉందో యాక్షన్‌లో చూపించాలి. యాక్షన్‌లో అంటే మనము ఒక పని చేసి చూపించాలి. నేను ఇంత ప్రేమిస్తున్నాను కాబట్టి ఇది నేను చేశాను అని చూపించగలగాలి. సో డు నాట్ డూ టు అదర్స్ వాట్ యు హేట్. నీవు ఏదైతే ఇష్టపడట్లేదో, నువ్వు దేన్నైతే హేట్ చేస్తున్నావో, దేన్నైతే ఇష్టపడవో దాన్ని ఇతరులకు చెయ్యకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా నన్ను కొట్టాలని చెప్పేసి నేను కోరుకుంటానా? నన్ను కొడితే బాగుండు బాగా అని చెప్పేసి అనుకుంటామా ఎవరైనా? ఎవరు అనుకోరుగా. సేమ్ టైం నేను కూడా ఇతరులకు నేను చేయకూడదు అది. నేను ఇతరులకు కొట్టకూడదు. నన్ను ఎవరైనా తిట్టాలని కోరుకుంటానా? కోరుకోను కదా. అలానే నేను కూడా ఇతరులకు తిట్టాలని చెప్పేసి కోరుకోకూడదు. దీన్నే మనం అంటున్నాము ద గోల్డెన్ రూల్. ద గోల్డెన్ రూల్. ఆ కాంటెక్స్ట్ ఏంటి? ప్రేమలో నుంచి వచ్చినటువంటి విషయాలు అనమాట ఇవి. ప్రేమలో నుండి వస్తున్నటువంటి పదాలు ఇవి. డు నాట్ డూ టు అదర్స్ వాట్ యు హేట్. నీవు దేన్నైతే ఇష్టపడట్లేదో దాన్ని ఇతరులకు నువ్వు చేయకూడదు. జీసస్ కమాండెడ్ ఈజ్ ప్రోయాక్టివ్. యాక్ట్ ఫస్ట్ ఇన్ లవ్. నీవు ప్రేమ చూపించడంలో, క్రియాపూర్వకమైన ప్రేమ చూపించడంలో ముందు వరుసలో ఉండాలి. క్రియాపూర్వకమైనటువంటి ప్రేమ. నేను ప్రేమిస్తున్నాను అని చెప్పేసి అనడం కంటే, నేను ఇంత ప్రేమిస్తున్నాను ప్రభువా నిన్ను అని చెప్పేసి అనగలిగితే, చూపించగలిగితే కదా, ఎవరైనా చెప్పగలం. చాలా ఈజీ. ఐ లవ్ యూ అని చెప్పేసి అనడం పెద్ద కష్టం అని నేను అనుకోవట్లేదు. సో అందరూ చెప్పగలుగుతాం. కానీ ప్రభువా ఐ లవ్ యూ, బట్ దిస్ మచ్ ఆఫ్, ఇంత నేను ప్రేమిస్తున్నాను నిన్ను, నేను నీ కొరకు నేను ఇంత త్యాగం చేయగలను అని మనము చూపించగలిగితే, దట్ విల్ బి కాల్డ్ యాక్ట్ ఫస్ట్ ఇన్ లవ్. మనము క్రియాపూర్వకమైనటువంటి ప్రేమతో కూడిన క్రియాపూర్వకమైనటువంటి మరి విషయముగా దాన్ని మనం పరిగణలోనికి తీసుకోవచ్చు. కాబట్టి కాంటెక్స్ట్ చూసాము. ఇక్కడ కాంటెక్స్ట్ మనం గమనించాము. ఇది సర్మన్ ఆన్ ద మౌంట్లో మరి ప్రేమ గురించి యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ, హ్యూమిలిటీ గురించి మాట్లాడుతూ, దీనత్వం గురించి మాట్లాడుతూ, ఎథిక్స్, కింగ్డమ్ ఎథిక్స్ అంటాం. అంటే రాజ్యములో అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి రాజ్యంలో ఉండేటటువంటి ఎథిక్స్ అన్నమాట ఇవి. ఎథిక్స్ అంటే విలువలతో కూడినటువంటి విషయాలు. ఇది కనీస విలువ అన్నమాట. ఇది మనిషి, నేను వేరే వాళ్ళకి ఏం చేయాలని చెప్పేసి అంటే, నాకు ఏం చేస్తే బాగుంటుందని చెప్పేసి నేను కోరుకుంటాను, నేను ఇతరులకు అది చేయాలి. దీని ఎథిక్స్ అని చెప్పేసి అంటున్నాం. కింగ్డమ్ ఎథిక్స్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తర్వాత బ్రేకింగ్ డౌన్ ద గోల్డెన్ రూల్. ఈ గోల్డెన్ రూల్ని, ఈ మంచి ఫార్ములాని, లేక ఈ మంచి సూత్రాన్ని మనం ఏం చేస్తున్నామంటే బ్రేక్ చేస్తున్నాం. దాన్ని ముక్కలు ముక్కలుగా విడగొడుతున్నాం. లేకుంటే దాన్ని ఏమాత్రం కూడా బేఖాతరు చేస్తున్నాం. ఎథికల్ రెసిప్రోసిటీ. ట్రీట్ అదర్స్ యాజ్ యూ డిజైర్ టు బి ట్రీటెడ్, వెదర్ ఇన్ కైండ్నెస్, ఫర్గివ్నెస్, జనరాసిటీ ఆర్ ఫెయిర్నెస్. ఇక్కడ గమనించండి, మనం ఇతరులకు చేసేటటువంటి పనులు ఏదైతే ఉందో, అందరిపైన అంటే అందరూ నా పైన దయ చూపించాలని కోరుకుంటాం. అందరి అటెన్షన్ నా మీద ఉండాలని చెప్పేసి కోరుకుంటాం. అందరు నన్నే గమనించాలి, నేను పాడుతుంటే హ్యాపీ కావాలి, నేను మాట్లాడుతుంటే అందరు హ్యాపీ కావాలి. ఇది మామూలు సర్వసాధారణంగా ప్రతి మనిషిలో ఉండేటటువంటి కోరికలే. అయితే ఇదే కోరిక మనం ఇతరులకు మనం చూపించగలగాలి. ఆ కైండ్నెస్, ఆ దయ అనేది మనం ఇతరులకు చూపించగలగాలి. తర్వాత ఫర్గివ్నెస్. బైబిల్ అంతట్లో కూడా ఫర్గివ్నెస్కు చాలా పెద్ద పీఠం వేశారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఎందుకంటే పిడిగుద్దులు గుద్దుతూ ఉంటే, ఒక్కొక్కరు మోము పైన, తన ముఖం పైన ఉమ్మి వేస్తూ ఉంటే ఎంతగానో మరి వేదన పడుతూ, ఆ అఘోని అంటాం, అట్లాంటి ఒక వేదనలో నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారు, తండ్రి వీరేం చేయొచ్చున్నారో వీరెరుగరు. చూడండి, గమనించండి, వారు ఏం చేస్తున్నారో వారు ఎరగనటువంటి పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. ఆయన ప్రభుని యేసుక్రీస్తు వారు అని చెప్పేసి తెలియదు, ఆయన దేవుడు అని తెలియదు,
ఆయన మానవుడిగా ఈ లోకానికి వచ్చాడని చెప్పేసి తెలియదు. ఒకవేళ తెలిసినా దాన్ని ఇగ్నోర్ చేసి లెక్క చేయకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. కొట్టడము, తిట్టడము, సిలువలోకి ఎక్కించడము, ఇదంతా కూడా వాళ్ళ పనిలో భాగం. మరి వాళ్ళకు తెలియదు. ఈరోజు మనకు తెలుసా యేసు ప్రభువారు ఎవరో? తండ్రి, వీరికి తెలుసు గనక మరి వీరు ఏం చేస్తున్నారో వీళ్ళను ప్రేమించండి అని చెప్పగలగాలి ఇప్పుడు యేసు ప్రభువారు. ఒకవేళ ఆ పదాన్ని రివర్స్ చేస్తే, తండ్రి వీరు ఏం చేయుచున్నారో వీరు ఎరగరు గనక వీరిని క్షమించండి అన్నాడు కదా. ఇప్పుడు మనల్ని చూసి ఏమనాలి ఇప్పుడు యేసు ప్రభువారు? తండ్రి, వీరేం చేస్తున్నారో వీరికి తెలుసు గనక వీరిని ప్రేమించండి అని చెప్పగలగాలి. సో ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఆ ప్రశ్న. సేమ్ టైం నాకు నేనుగా ఆ క్వశ్చన్ వేసుకుంటూ ఉన్నాను. యామ్ ఐ లవింగ్ గాడ్? నేను నిజంగా దేవుని ప్రేమిస్తూ ఉన్నానా? నేను ఒకవేళ దేవుని ప్రేమిస్తూ ఉన్నట్లయితే ఎంత ప్రేమిస్తున్నాను? ఎంత ప్రేమిస్తున్నాను? ప్రేమకు మెజర్మెంట్స్ ఏముంటాయండి? ప్రేమకి ఎట్లాంటి మెజర్మెంట్స్ అలా ఉంటాయా? ఎక్కడైనా మెజర్మెంట్స్ అంటే కొలతలు ఏమైనా ఉంటాయా? ప్రేమను దేంతో కొలుస్తారు? కిలోల చొప్పున కొలుస్తారా? లీటర్లలో కొలుస్తారా? లేకుంటే దేంట్లో కొలుస్తారని చెప్పేసి ఒకవేళ క్వశ్చన్ ఉండొచ్చు. ఒక్కసారి ఈ మాట మనం చదువుదాం. లూకా సువార్త 6వ అధ్యాయం 31వ వచనాన్ని మనం చదువుదామా? లూకా సువార్త 6వ అధ్యాయము 31వ వచనాన్ని గమనించండి. మనుష్యులు మీకెలాగు చేయవలని మీరు కోరుదురో అలాగు మీరును వారికి చేయుడి. ఇది ప్రోయాక్టివ్ లవ్ అంటాం. ప్రోయాక్టివ్ లవ్, నాట్ జస్ట్ అవాయిడింగ్ హార్మ్ బట్ యాక్టివ్లీ సీకింగ్ అదర్స్ గుడ్. ఇతరుల యొక్క మంచిని కోరుకునేటటువంటి ప్రేమ, ఇతరుల యొక్క మంచిని కోరుకునేటటువంటి ప్రేమ, అలాంటి ప్రేమ మనం చూపించాలి. వాళ్ళలో మంచిని మనం కోరుకోవాలి. అనుకుందాం, ఎవరైనా మన మీద కోపడ్డ వాళ్ళు, మనల్ని తిట్టిన వాళ్ళు అనుకుందాం, మన ముందే వెళ్తున్నారు, సడన్గా ఒక రాయి తగిలి బోర్ల బొక్కల కింద పడ్డారు. ఎలా ఫీల్ అవుతాం? ఎలా ఫీల్ అవుతాం? ఎవరైనా చెప్పండి. మిమ్మల్ని తిట్టిన వాళ్ళు మీ కళ్ళ ముందే బోర్ల బొక్కల కింద పడ్డారు, అంటే ఫాల్ అండ్ డౌన్. ఎలా ఫీల్ అవుతారు? ఎవరైనా ఒక్కరు చెప్పండి. మనం వెళ్ళి వాళ్ళని హెల్ప్ చేయడం. దట్ ఈస్ ద వాట్ గాడ్ టీచర్స్ us. yes, We have అది to help. దేవుడు టీచ్ చేస్తుంది. గుడ్. అది నిజంగా దేవుని మనసు అయితే అదే. కానీ అన్ఫార్చునేట్లీ అక్కడ మన ఈగో చాలా సాటిస్ఫాక్షన్గా మనం ఏదైతే ఆహా వీడు నన్ను తిట్టాడు గనకనే కింద పడ్డాడు, బాగా అయింది, చక్కగా అయింది అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అది మనుషుల యొక్క ప్రేమలవి. ఇవి మనుషుల యొక్క తత్వాలు ఇవి. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు, నాట్ జస్ట్ అవాయిడింగ్ హార్మ్ బట్ యాక్టివ్లీ సీకింగ్ అదర్స్ గుడ్. ఇతరుల యొక్క మంచిని కోరుకునేటటువంటి రీతిగా వారిని ప్రేమించడం. వారి కింద పడ్డా మనం లేపగలిగినటువంటి స్థితిలో ఉండాలి. నిన్న తిట్టావు కదా, అందుకనే ఈరోజు నువ్వు కింద పడ్డావు అని చెప్పుకుంటూ కూడా మరి ఎత్తొద్దు, అంటే సాయం చేయొద్దు. అలా చెయ్యి ఒకవేళ ఇచ్చినా కానీ వాడు తీసుకోడేమో. అలాంటి వ్యక్తి అలా, అరే నాయన నువ్వు సాయం చేసింది చాలులేరా అని చెప్పేసి అనుకొని వాడు చెయ్యి వెనక లాక్కుంటాడేమో. సో ఇక్కడ జీసస్ టైస్ హిస్ కమాండ్మెంట్ టు ద ఎంటైర్ ఎథికల్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ స్క్రిప్చర్. యేసుక్రీస్తు ప్రభువారు తన ఆ యొక్క పూర్తి ఆజ్ఞను, ఆ యొక్క ఆజ్ఞ మొత్తాన్ని కూడా ఒక ఫ్రేమ్ లాగా చేసి, ఒకసారి ఈ మాటను చదువుదామా? మత్తయి సువార్త 22. మీకు ఇది నేను చెప్పే మాట క్లియర్గా అర్థమవుతుంది. మత్తయి సువార్త 22వ అధ్యాయము 37వ వచనం నుంచి నేను చదువుతున్నాను. 37, 38 నుంచి. అందుకాయన, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననున్నదియే. ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. 40వ వచనం. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రమంతటికిని ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని
అతనితో చెప్పెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అమాంగ్ 613 కమాండ్మెంట్స్, మొత్తం బైబిల్ అంతట్లో 613 ఆజ్ఞలు ఉన్నాయని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఒకవేళ గుర్తు లేకపోతే గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. 613 ఆజ్ఞలు ఉన్నాయి. అందులో ప్రాముఖ్యమైనది ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్గా యేసుక్రీస్తు ప్రభువారు ఒక 2 ఆజ్ఞలు, 2 కమాండ్మెంట్స్ని పెడుతూ ఉన్నాడు. అందులో మొదటి ఆజ్ఞ దేవుని ప్రేమించడం అయితే, రెండవ ఆజ్ఞ నీ పొరుగు అని ప్రేమించడం. నీ పొరుగు అని ప్రేమించడం. ఇక్కడ నీ పొరుగువాని ప్రేమించడం అనే మాట ఏదైతే ఉందో, దీన్ని బట్టి వీఆర్ ఫుల్ఫిల్లింగ్ ద లా. దేవుని యొక్క కమాండ్మెంట్ని మనం ఫుల్ఫిల్ చేస్తూ ఉన్నాం. సో లవ్ యువర్ నేబర్ యాజ్ యువర్ సెల్ఫ్. నిన్ను నీవు ఎలా ప్రేమించుకుంటావో అలా ప్రేమించు అంటున్నాడు కదా. ఇతరులు నాకు ఏం చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నానో నేను ఇతరులకు అది చెయ్యాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇక తర్వాత నెక్స్ట్ బిబ్లికల్ ఎగ్జాంపుల్స్ మనం కొన్ని చూద్దాం. గోల్డెన్ రూల్లో బిబ్లికల్ ఎగ్జాంపుల్ చూద్దాం. ద గుడ్ సమరిటన్ లూకా సువార్త 10వ అధ్యాయంలో మనకు కనబడతాడు. మంచి సమరయుని స్టోరీ 25వ వచనం నుండి 37వ వచనం వరకు మనకు కనబడతాడు. సమరిటన్ మ్యాన్ యాక్టెడ్ ఆన్ ద గోల్డెన్ రూల్ బై క్యారింగ్ ఫర్ ఏ wounded స్ట్రేంజర్, క్రాసింగ్ కల్చరల్ అండ్ రిలీజియస్ బ్యారియర్స్. వారి మధ్యలో ఉండేటటువంటి ఆ మతాన్ని వారు గమనించలేదు, చూడలేదు. వారి సాంప్రదాయాలు ఇతను గమనించలేదు. అతను ఒక ముక్కు ముఖం తెలియనటువంటి క్రొత్త వ్యక్తి. అయినా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడంటే కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. ఈజ్ గోయింగ్ టు డై. ఇలాంటి పరిస్థితుల మధ్యలో ఉన్నటువంటి వ్యక్తికి ఈ మంచి సమరయుడు ఆ గోల్డెన్ రూల్ని అక్కడ అప్లై చేశాడు. గోల్డెన్ రూల్ దయచేసి మర్చిపోవద్దు. ఈరోజు అంశమే ద గోల్డెన్ రూల్. ఈ ఫార్ములాను అక్కడ యూజ్ చేశాడు. ఏమని? ముక్కు ముఖం తెలియనటువంటి వ్యక్తికి ఎటువంటి, ఆయన ఏ క్యాస్ట్, ఏ రిలీజియన్, ఏ ప్లేస్కు సంబంధించినటువంటి వాడు, ఇవన్నీ కూడా డజంట్ మ్యాటర్. ఆ బ్యారియర్స్ ఏది కూడా చూసుకోలేదు. ఆ మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ ఏది కూడా గమనించలేదు. జస్ట్ వెళ్ళడం, అతనికి సహాయం చేయడం. లవ్ రిక్వైర్స్ యాక్షన్, నాట్ జస్ట్ ఫీలింగ్స్. కొంతమంది పైన మనము ఫీలింగ్స్ చూపిస్తాం. అయ్యో కింద పడ్డాడా, పాపం. మనం పాపం అనేటటువంటి పదంలోనే మనం వారి పైన జాలి చూపిస్తున్నటువంటి రీతిగా ఉంటాము, కానీ నిజానికి సాయం చేయడానికి ఎవరు ఇష్టపడం. ఒకరోజు సికింద్రాబాద్లో జరిగిన సంఘటన, నేను నా ఫ్రెండ్ ఇద్దరము కలిసి అక్కడ నుంచి వెళ్తూ ఉన్నాం. సడన్గా ఒక రోడ్డు పక్కన లిటరల్గా అతను బెగ్గింగ్ చేసుకునేవాడు. డబ్బులు అడుక్కొని బ్రతుకుతున్నటువంటి ఒక పెద్ద ఆయన. సడన్గా ఆయనకు ఒక్కసారిగా హార్ట్ అటాక్ వచ్చింది, హార్ట్ స్ట్రోక్ వచ్చింది. మరి ఏమైందో తెలియదు, కానీ సడన్ కింద పడ్డాడు. మాటలు లేవు, అలా పడిపోయాడు. ఎవరో మొత్తానికి ఫోన్ చేశారు 108కు. 108 వచ్చేసింది. అప్పుడు నేను చూశాను, అతను ఆడు పడున్నాడు, జనాలందరూ గుమిగూడు ఉన్నారు. 108 వచ్చేసింది. నేను వైట్ షర్ట్ వేసుకున్నాను, మిగతా వాళ్ళందరూ కూడా చుట్టూ చూస్తూనే ఉన్నారు. ఎవరైనా రండి, లోపల ఎక్కిద్దాం రండి అని చెప్పేసి ఆ హెల్పర్ ఎవరైతే 108తో పాటు వచ్చారో ఆ హెల్పర్ అడుగుతున్నారు. ఇప్పుడు ఒక వ్యక్తిని ఎత్తి లోపల వేయలేరుగా. ఎవరైనా రండి అని చెప్పేసి అంటే ఆయన అంటే నోట్లో నుంచి, ముక్కులో నుంచి బ్లీడింగ్ అవుతుంది, రక్తం కారుతుంది. ఎవరు పట్టుకున్నా వారి చేతులకు, బట్టలకు రక్తం అంటుతుంది. అదైతే ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే ఆయన బట్టలు కూడా అస్సలు ఇక రోడ్ పక్కన ఉండే వాళ్ళంటే పాపం ఏ పరిస్థితిలో ఉంటారు. ఇప్పుడు అందరూ కూడా చూసుకుంటూనే ఉన్నారు, పాపం అనుకుంటున్నారు. నేను కూడా అలానే అందరిలో నేను కూడా అలానే ఉన్నాను. ఒక్కసారిగా నా మనసు ఎందుకో, మనం దేవుని నమ్మిన వాళ్ళం, యేసు ప్రభువుని నమ్మినటువంటి వాళ్ళం, మన ప్రేమ ఇక్కడే కదా చూపించాల్సింది. నేను అందరితో పాటు అయ్యో పాపం అని చెప్పేసి అనుకుంటే ఎలా అని చెప్పేసి షర్ట్ పైకి మడత వేసేసుకొని వెళ్ళిపోయాను. కాళ్ళు చేతులు పట్టుకొని నా వంతు ప్రయత్నంగా నేను అతనికి సాయం చేశాను. నా తర్వాత ఇంకొకరు వచ్చారు. అట్లా మొత్తం ఒక 3-4 పట్టి లోపల పెట్టాం. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, నేను గ్రేట్ అని చెప్పడం కొరకు ఈ మాట అస్సలు కాదు, సరిపోదు కూడా. ఓకే, ఇట్స్ అంత పెద్ద సహాయం అయితే కాదు. కానీ లవ్ రిక్వైర్స్ యాక్షన్. ప్రేమ
ప్రేమ యాక్షన్‌ని కోరుకుంటుంది. పని కోరుకుంటుంది. నాట్ మాటలు. నాట్ అవర్ వర్డ్స్. ఇట్ రిక్వైర్స్ యాక్షన్. దేవునికి స్తోత్రం. అండ్ నాట్ జస్ట్ ఫీలింగ్స్ ఆల్సో. ఏదో ఫీల్ అవుతున్నాము, ఆయన కింద పడ్డాడు అయ్యో అని ఫీల్ అవుతున్నాం, అది కూడా కాదు. ఇది బిబ్లికల్ ఎగ్జాంపుల్‌కు ఒక గోల్డెన్ ఎగ్జాంపుల్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు. బిబ్లికల్ ఎగ్జాంపుల్స్ మనం చూస్తున్నాం. తర్వాత ఇంకొక విషయాన్ని కూడా మనం చూద్దాం. జెనసిస్ చాప్టర్ 50, ఆదికాండం 50వ అధ్యాయంలో 19 నుంచి 21 వచనాలు మనం చదవగలిగితే మనకు తెలిసిన సందర్భమే, జస్ట్ మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యోసేపు మరియు అతని యొక్క సహోదరులు ఏ పరిస్థితిలో ఉన్నారండి? ఆఫ్టర్ బీయింగ్ బిట్రైడ్, జోసెఫ్ చూస్ ఫర్గివ్నెస్ ఓవర్ రివెంజ్. యాక్చువల్లీ వారి పైన రివెంజ్ తీర్చుకోవాలి, తన యొక్క కోపానంతా కూడా చూపించాలి. అరే నన్ను ఆ గుంతలో పడేశారు, ఇష్మాయిలులకు అమ్మేశారు, మీరేమన్నారా అని చెప్పేసి అనుకొని వారి పైన చాలా తన యొక్క కసి మొత్తం తీర్చుకోవాలి. చెప్పాలంటే ఏమైనా చేయొచ్చు అక్కడ, కానీ రాదర్ హీ షోన్ హిస్ ఫర్గివ్నెస్. తన యొక్క క్షమాపణను చూపించగలిగాడు. యు ఇంటెండెడ్ టు హార్మ్ మీ బట్ గాడ్ ఇంటెండెడ్ ఇట్ ఫర్ గుడ్. ఇంగ్లీష్లో భలే రాసుందాడ. ఒకసారి చదువుదామా? వీలైతే దయచేసి చదవండి. కొంచెం ఈరోజు వాక్యానికి మాత్రము ప్రాధాన్యత ఇద్దాము. ప్రేయర్ చివరిలో మనం ప్రార్థన చేద్దాం. ఎవరైనా ఒక్కరు చదువుతారా? ఆదికాండం 50వ అధ్యాయము 19, 20 వచనాలు. 21. 50వ అధ్యాయము 19, 20. ఎవరు లేరా చదివేటోళ్ళు? చదవండి ప్లీజ్. ఆదికాండము 50వ అధ్యాయం 19, 20, 21. యోసేపు భయపడుకుడి. పాస్టర్ వినిపిస్తుందండి? ఎస్ ఇప్పుడు వినబడుతుంది. హలో. ఎస్ బ్రదర్, ఇప్పుడు వినబడుతుంది. యోసేపు భయపడుకుడి, నేను దేవుని స్థానం మంది ఉన్నానా? మీరు నాకు కీడు చేయి నిర్దేశించిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలకు బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించును. కాబట్టి భయపడుకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ఇక్కడ యోసేపు తన సహోదరుల పట్ల చూపిస్తున్నటువంటి క్షమాపణ ఎలాంటిదో మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, నిజానికి అన్నలందరూ కలిసి ఇతన్ని మోసం చేశారు. యాక్చువల్లీ చంపాలనుకున్నారు. వారి ప్లాన్ కొంచెము బెడిసిగొట్టి అందులో ఒక సహోదరుడు, నోనో వాడు కూడా మన మమ్మీ కడుపులో పుట్టినవాడు కదరా, వాడిని చంపడం ఏంటి ఘోరంగా, కనీసం వేరే వాళ్ళకు ఇచ్చేస్తానైనా వాడు ఎక్కడో ఒక దగ్గర బ్రతుకుతాడు, బ్రతికున్నాడు అనేటటువంటి ఒక ఫీలింగ్ అయినా ఉంటుంది కదా అనుకొని అతని పైన జాలి చూపించాడు. ఒక్కసారి బయట తీశారు, ఇష్మాయిలుకు అమ్మేశారు. దేవుడు అక్కడి నుండి తన జీవితంలో ఒక్కొక్క టర్నింగ్ పాయింట్స్ ఇస్తా ఉన్నాడు. అంత ఈజీగా రాత్రికి రాత్రి యోసేపు ప్రధానమంత్రి అయిపోలేదండి. 40 సంవత్సరాలు టైం పట్టింది. 40 years, లాంగ్ ఇయర్స్ కదా. 40 సంవత్సరాల సమయం పట్టింది యోసేపు ఒక ప్రధానమంత్రి స్థాయికి రావడానికి. ఆ స్థాయికి రావడం కొరకు దేవుడు ఎటువంటి ఆ మలుపుల్లో గుండా తీసుకొని వెళ్ళాడో. ఇష్మాయిల దగ్గర ఉన్నది ఒక నాయకుడుగా లేడు ఆయన, ఒక స్లేవ్గా ఉన్నాడు, బానిసగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక బానిస ప్రధానమంత్రి కావడం ఏంటి? ఈరోజు మన భారతదేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అని చెప్పేసి అంటాం కదా. చాయ్ వాలా బికేమ్ ప్రధానమంత్రి. ఎంత గ్రేట్గా అందరూ తలెత్తుకుని పైకి చూస్తాము. అరే నరేంద్ర మోడీ గారు చాయ్ అమ్ముకునే అతను ప్రధానమంత్రి కాగలిగాడు దేశానికి. ఒక బానిస వ్యక్తి ప్రధానమంత్రి అవుతే ఎలా ఉంటుంది? అది మనం యోసేపులో చూస్తాం. ఆ యోసేపు తన అన్నల పట్ల రివెంజ్ తీసుకోకుండా, రివెంజ్ అంటే తెలుగు వర్డ్ ఏంటి బ్రదర్? రైట్ మీనింగ్ ఏంటి? ప్రతీకారం.
ప్రతీకారం తీసుకోకుండా, ప్రతీకారం చూపించకుండా వారిని ఫర్గివ్ చేశారు. క్షమాపణను అతనిచ్చాడు. యూ ఇంటెండ్ మీ టు హార్మ్ మీ, యూ ఇంటెండెడ్ టు హార్మ్ మీ, బట్ గాడ్ ఇంటెండెడ్ ఇట్ ఫర్ గుడ్. 20వ వచనంలో చాలా చక్కగా రాయబడింది ఆ మాట. మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితిరి గాని బట్ గాడ్ ఇంటెండెడ్, ఇక్కడ దేవుడు అనే పదాన్ని దేవుడు ఉద్దేశించాడు అని చెప్పేసి రాయబడింది తెలుగులో కదా. ఏమని? మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు, అది అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించాను. దేవుడు ఉద్దేశించాడు. మీ ఉద్దేశం వేరు, దేవుని ఉద్దేశం వేరు. మీరు చంపేయాలని చూశారు, మీరు అమ్మేయాలని చూశారు, బానిసగా చేయాలని చూశారు, కానీ దేవుడు మాత్రము ప్రధానమంత్రిగా చూడాలనుకుంటున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చివరి ఎగ్జాంపుల్ ఈ రోజు కొరకు ఈ రూల్లో, ద గోల్డెన్ రూల్ అనేటటువంటి ఈ అంశంలో చివరి ఎగ్జాంపుల్, జీసస్ వాషింగ్ డిసైపుల్స్ ఫీట్. ప్రభుని యేసుక్రీస్తు వారు తన శిష్యుల యొక్క పాదాలు కడగడం అనేది చూస్తాం. ఇది యోహాను సువార్త 13వ అధ్యాయము 1 నుంచి 17 వచనాల్లో ఉన్నటువంటి సారాంశం. యోహాను సువార్త 13వ అధ్యాయము 1 నుండి 17 వచనాల్లో ఉన్నటువంటి సారాంశం. జీసస్ హంబ్లీ సర్వ్డ్ హిస్ డిసైపుల్ సేయింగ్, ఐ హ్యావ్ సెట్ యూ అన్ ఎగ్జాంపుల్, డూ యాజ్ ఐ హ్యావ్ డన్ ఫర్ యూ. నేను మీకు ఒక ఉదాహరణ వదిలిపెట్టి వెళ్తున్నాను, ఒక మాదిరిని వదిలిపెట్టి వెళ్తున్నాను. ఎవరైనా మీలో గొప్పవాడు కావాలంటే ఇదిగో ఇలా ఉండాలి, ఒక సర్వెంట్గా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. నిన్నటి దినాన భారత్ బైబిల్ కాలేజీలో 28 మంది గ్రాడ్యుయేట్స్, వారందరూ కూడా బైబిల్ ట్రైనింగ్ చేసి ముగించుకొని గ్రాడ్యుయేషన్ తీసుకొని వారు సేవలో వెళ్ళడానికి సిద్ధపడినప్పుడు మేమందరం వెళ్ళాం. మేము అక్కడి నుంచి చదువుకున్న వాళ్ళమే అక్కడికి వెళ్ళాం, వాళ్ళని అప్రిషియేట్ చేసాం, దేవుని మహిమపరిచాం, ప్రార్థన చేసాం వారి కొరకు. గమనించండి, ఇక్కడ ఒక గ్రేట్, అంటే అక్కడ ఆ సందర్భంలో జ్ఞాపకం చేస్తున్నాను. మా డైరెక్టర్ గారు, అంటే మన బీబీసీ భారత్ బైబిల్ కాలేజ్ డైరెక్టర్ గారు, ఇప్పుడు ప్రస్తుతము వేరే అతను ఉన్నారు, జోబ్ రెడ్డి గారని, సామ్యల్ బురగ గారు, అతను వాక్యం చెప్తూ ఇదే మాటను జ్ఞాపకం చేశారు. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యుల యొక్క పాదాలు కడిగారు. ద హయ్యెస్ట్ లెవెల్ దేవుడు ద లోయెస్ట్ లెవెల్కు దిగి పాదాలు కడగడం అనేది ఇక్కడ మనం చూస్తాం. హయ్యెస్ట్ లెవెల్ గాడ్, ఆయనను ఎవ్వరు చేరుకోలేరు, అంత ఉన్నతుడైనటువంటి దేవుడు ఆయన. ఆ హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ గాడ్ని లోయెస్ట్ లెవెల్లోకి మనం చూస్తాము. యేసు ప్రభువారు పాదాలు కడడం, యేసు ప్రభువారు తన శిష్యుల పాదాలు కడడం మనం చూస్తాం. ఇది లోయెస్ట్ లెవెల్ అని చెప్పేసి అన్నాడు ఆయన. నాకు భలే అనిపించింది అది. ఆయన ఒక మాదిరిని ఉంచిపోయారు. గొప్ప దేవుడే ఒక బానిసలాగా, లేకుంటే ఒక దాసుని స్వరూపాన్ని ధరించి, ఎఫెసియన్స్ చాప్టర్ 2 వర్సెస్ 5 to 11 మనం చూస్తాం కదా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5 నుంచి 11 వచనాలు మనం చదివితే అక్కడ ఉంటుంది అనమాట. యేసు ప్రభు వారి దీనత్వం ఎలాంటిదో, ఆయన తగ్గింపు ఎలాంటిదో, ఆయన ఏ విధంగా ఆయన ఎంటీ చేసుకున్నాడు, దేవుడై ఉండి మానవుడిగా ఎలా దిగొచ్చాడో అక్కడ మనం చూస్తాం. హీ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్, ఆయన ఖాళీ చేసుకున్నాడు నిన్ను నన్ను నింపడం కొరకు, తన ప్రేమతో నింపడం కొరకు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తల వంచుదాం, కళ్ళు మూసుకుందాం. ఈ 3 ఎగ్జాంపుల్స్ని గుర్తుపెట్టుకుందాం. ఈరోజు ద గోల్డెన్ రూల్ అనే ఈ అంశాన్ని మనం ధ్యానం చేశాం. దేవుడు మన జీవితాల్లో తన కృప నుంచి ఆ గోల్డెన్ రూల్ మనం కూడా అప్లై చేసే విధంగా మనందరికీ సహాయం చేయునుగాక. ఆమేన్.